नाजरीन, आप देख रहे हैं रियासत आंध्र प्रदेश का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब फिर एक नए पोस्ट के साथ आपके रूबरू हाजिर है। आज की अहम खबर ये है कि कर्नूल के कोंडारेड्डी ब्रुज सर्किल में तेलुगु देशम पार्टी की जानिब से एक अज़ीमुश्शान पब्लिक मीटिंग का इनेकाद अमल में लाया गया। इस मौके पर मेहमान ख़ुसूसी की हैसियत से बालाया एक्टर व पॉलिटिशियन ने शिरकत की। इस मौके पर पहली मरतबा टीजी वेंकटेश को कैंपेनिंग करते देखा गया, कैंपेनिंग में हिस्सा लेते देखा गया। वाज़ेह हो कि टीजी वेंकटेश पहले कांग्रेस में थे, फिर दोबारा उन्होंने तेलुगु देशम में शमूलियत इख्तियार की थी। वो बतौर वज़ीर अपने खिदमात अंजाम दिए और फिर वो राज्यसभा भी जो है मुंतखब होकर गए बीजेपी पार्टी से। तो उन्होंने जो है आज कैंपेनिंग में हिस्सा लिया। इस मौके पर टीजी भरत तेलुगु देशम पार्टी के उम्मीदवार, जनसेना पार्टी के कायदीन और दीगर बहुत सारे कायदीन ने हिस्सा लिया। इस मौके पर बालैया ने वाईएसआरसीपी हुकूमत की जमकर जो है धज्जियाँ उड़ाईं और उन्होंने कहा कि वाईएसआरसीपी हुकूमत रियासत आंध्र प्रदेश को तरक्की देने में मुकम्मल तौर पर नाकाम हो चुकी है। इस मौके पर बालैया ने कहा कि जब से वाईसीपी हुकूमत आई है उस वक्त से रियासत काफ़ी पिछड़ी होती नज़र आ रही है। उन्होंने अवाम से अपील की, बिलखुसूस मुस्लिम माइनॉरिटीज़ से अपील की कि वो इस कूटमी को वोट देकर कामयाब करें, क्योंकि ये टीडीपी से ही रियासत की तरक्की मुमकिन है। उन्होंने कहा कि बीजेपी, जनसेना और टीडीपी से ही रियासत की तरक्की मुमकिन है। आप देखिए खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके।
అందరికీ నమస్కారం. ఇక్కడ కొండారెడ్డి బుర్జు ముందు నిలబడి ఒకసారి ఆయన తలుచుకుని మరి ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో మన స్వతంత్ర సముపార్జన కోసం ఆయన ఆహుతి అయ్యారు. అటువంటి ఆయన్ని తలుచుకుని ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆయన మన ప్రతి ఒక్కరిలో ఆహ్వానించాలని రేపు జరగనున్న ఎన్నికల్లో కూడా ఇంకా ఉన్నారు చాలా మంది. చరిత్ర బోల్డంత చరిత్ర ఉంది. మన చరిత్ర తలుచుకోవడం కూడా చాలా అవసరం మనకి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నారు ఇక్కడ ఎంతో మంది ఇప్పుడు ఈ యొక్క ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బద్ధకంకులైన కర్నూలు పట్టణ ప్రజలందరికీ అలాగే తెలుగుదేశానికి వెళ్ళినప్పుడు విజయాన్ని చేకూరుస్తూ మరి నీరాజన పరిపిస్తున్న నా తెలుగింటి ఆడపడుచులందరికీ, యువతరానికి ప్రతినిధులు, నూతనానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి అయిన తెలుగు నా సోదరులకు, తమ్ముళ్లకు, ముఖ్యంగా ఎందుకంటే నా అభిమానులకు ముఖ్యంగా ఏంటంటే ఈ ఎన్నికల్లో చాలా మంది కూడా ఈసారి ఓటు హక్కు మొదటిసారి వినియోగించుకునే అవకాశం వచ్చింది. ఏ జాగ్రత్త, పిల్లలు ఆడవాళ్ళు ఉన్నారు ముందు, గాలి ఆడదు అని తప్పుకోకండి. వెనకెళ్ళండి, కొంచెం వెనకెళ్ళండి. మొదటిసారి తమ ఓటును ఉపయోగిస్తున్న ఎంతో మంది యువకులు ఉన్నారు. కాబట్టి మరి మన చరిత్ర ఒకసారి నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చరిత్రకు చాలా దూరంగా ఉన్నారు మీరు. ఎందుకంటే ఆనాడు మన సత్య కోసం సతిని అమ్మకున్నాడు హరిశ్చంద్రుడు, అలాగే తండ్రి మాటకై కారబలకేడాడు శ్రీరామచంద్రుడు, అన్న సభకి అంకితమయ్యాడు లక్ష్మణుడు, ప్రతి దైవమని తరించిపోయింది సీతమ్మ, నాడి చాపుగుడితో సమతను నేర్పాను, నాడి పల్లనాటి బ్రహ్మన్న మేడి పుండులా మెరిచే సంఘం గుట్టు విప్పెను వేమన్న, వితంతువుల విధి విరాతలు మార్చి మరి బతుకులు పండించే కందుకూరి తెలుగు భారతిని తెలుగు మన ప్రజల భాషలో తీర్చిదిద్దారు గురజాడ. అలాగే స్వతంత్ర భారత రథసారథి సమరాన్ని దూకే నేతాజీ, సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే నేతాజీ, గుడ్డుకెదురుగా గుండె నిలిపాను బ్రిటిష్ వారి గుండె నిలిపాను టంగుటూరి ప్రకాశం పంతులు గారు. అలాగే తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కోరి ఆయను అమరజీవి. ఇవన్నీ కూడా మనం నెమరేసుకోవాలి. మనం కొండారెడ్డి గారిని వీళ్ళందరూ కూడా మనం స్ఫూర్తిగా తీసుకుని ముందుకు ఈ ఎన్నికల రణరంగం, ఈ యొక్క జరగబోయే ఎన్నికల రణరంగంలో మనంతా కూడా మన ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా ఇక్కడ చాలా అలాగే నా ముస్లిం మైనారిటీ పెద్దలకు, ముత్తవల్లీలకు, అలాగే నా ముస్లిం సోదర సోదరి మండలకు అందరికీ, ఇమాంలకు, మౌలాన్లకు అందరూ కూడా నా అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మరి మన చరిత్ర గురించి చెప్పుకున్నాం. మరి ప్రేమకు త్యాగానికి ప్రతీకలు నా ముస్లిం సోదర సోదరి మండలు, అలాగే వారి యొక్క త్యాగనిరత, అలాగే క్రమశిక్షణ, వాళ్ళ యొక్క అందరికీ ఆదర్శప్రాయం. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ముస్లింలపై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూనే ఉన్నది. అలాంటిది మన అన్నగారు శ్రీ నందమూరి తారక రామారావు గారు, ఆయనకి ముస్లింలంటే మక్కువ ఎక్కువ. అందుకే ఆయన వాళ్ళ మీ అందరి అభివృద్ధి కోసం, మీ యొక్క సంక్షేమం కోసం ఎంతో ఆరాటపడేవారు ఆయన. అందుకే ఆయన మొట్టమొదటిసారి దేశంలోనే మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించడం జరిగింది. అంటే మీకు ఆర్థికంగా మిమ్మల్ని పైకి తీసుకురావడానికి, మీలో చైతన్యాన్ని రగిల్చడానికి ఆయన నాడు మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించడం జరిగింది. కేవలం ముస్లింలు ఓట్లకే కాదు పరిమితం అని ఆనాడు ఆయన ఉర్దూ భాషను మరి మన
అవిభక్త ఆంధ్ర రాష్ట్రంలో రెండో అధికారిక భాషగా ఆయన దాన్ని తీసుకొచ్చి అమలు చేయడం జరిగింది. అలాగే ముస్లిం ఎప్పటికీ చిరకాలం గుర్తుండిపోయేలా ఆయన వాళ్ళకి గౌరవం ఇచ్చాడు మీ అందరికీ. అలాగే మరి అక్కడ మనం అవిభక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో 11 అంతస్తుల హజ్ భవనాన్ని నిర్మించడం జరిగింది. అలాగే కడపలో 25 కోట్ల రూపాయలతో హజ్ భవనాన్ని నిర్మించడం జరిగింది. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టింది. అటు చంద్రబాబు నాయుడు రామారావు గారి ఆధ్వర్యంలో, అటు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇవాళ మన రంగు పసుపు, శుభానికి సంకేత పసుపు. అలాగే ఏదైనా ఆనందమైన పండుగలకు ఆనంద గీతం మన పసుపు. అలాగే మన ఆరోగ్యానికి ఔషధం, ఆయుర్వేద ఔషధం, గొప్ప ఆయుర్వేద ఔషధం పసుపు. అలాగే అభివృద్ధికి నిర్వచనం మన పసుపు. అలాగే సంక్షేమానికి నిదర్శనం మన పసుపు. అలాగే ఆత్మగౌరవానికి నిలబెత్తు రూపము మన పసుపు. అలాగే ఆత్మాభిమానానికి నిలబెత్తు నిదర్శనం మన పసుపు. అలాగే ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం మన పసుపు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. గతంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, మరి ప్రపంచంలోనే రామారావు గారు మొట్టమొదటిసారి ఎన్నో విప్లవాత్మకమైన ప్రజలకు మేలు చేసే ఆమోదయోగ్యమైన ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. అందులో భాగంగా కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చారు. అలాగే 30 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. ఆడవాళ్ళకి, మహిళలకి ఆస్తిలో సమానం ఇచ్చారు. అలాగే రైతులకు 50 రూపాయలకే యూనిట్ పవర్, హార్స్ పవర్ ఇచ్చారు. భూమి రద్దు చేశారు. అలాగే ఈ విప్లవాత్మకం అంటే సామాజిక విప్లవం, ఈ పటేల్ పట్వారీ యొక్క వ్యవస్థను రద్దు చేశారు. అలాగే మండలాలు ఏదైతే 330 తాలూకాలు ఉన్నాయో వాటిలన్నింటినీ 1100 మండలాలుగా విభజించారు. అలాగే సహకార సంఘాలు పెట్టి రైతులకు అందరికీ కూడా అన్ని ఒకే చోట లభ్యమయ్యేటట్టు వాళ్ళ అవసరాలన్నీ కూడా, వాళ్ళ పరికరాలన్నీ కూడా అలాంటి విప్లవాత్మకమైన ఎన్నో పథకాల్ని, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రవేశపెట్టారు. అలాగే మహిళలకు మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే మొదటిసారిగా ప్రపంచంలోనే ఈ పొదుపు విప్లవం తీసుకొచ్చారు. డ్వాక్రా సంఘాలు పెట్టి రైతు బజార్లు, ఎవరైతే రైతులు ఈ యొక్క దళారీల వల్ల నష్టపోతున్నారో వాళ్ళందరికీ కూడా సముచితమైన ధరలు, వాళ్ళు కష్టపడి పండించిన ఫలానికి సరైన ధర వాళ్ళకి లభించేటట్టు ఆనాడు చేశారు. ఇలా చెప్పుకుంటే బోల్డన్ ఉన్నాయి చాలా. మరి ఈనాడు చూస్తున్నాం మనం. ఇవాళ మరి మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా, లేకపోతే మీకు సంక్షేమం కావాలా, లేకపోతే మీకు విధ్వంసం కావాలా, లేకపోతే మీకు ఒక రాక్షసుడి పాలన కావాలా, లేకపోతే ఒక చీకటి రాజ్యం కావాలా, మీకు కట్టడాలు కావాలా, కూల్చడాలు కావాలా, మీరందరూ తేల్చుకోవాల్సిన ఎన్నిక ఇది. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. మరి జగన్ ఏమంటున్నాడు? అన్ని కలుముల్లి కబుర్లే, మాటల మాంత్రికుడు. అతనంటాడు నేను మాట తప్పనని. మరి రాష్ట్రాన్ని ఎంత మంటగాలు వేశాడు. వెనకడుగైనట్టాడు. మరి అందరూ మెడలు విరిచేశాడు. మరి ఈ మద్యపాన నిషేధం అన్నాడు. మరి ప్రజల యొక్క అన్నపానీయాలన్నీ తన మద్య వ్యాపారంలో పోసేశాడు. అలాగే జగనన్నంటూ జలగలా పీడిస్తున్నాడు. అలాగే
ఒక మీ అందరి మనోభావాల్ని తగలబెడుతున్నాడు ఈ జగన్. అలాగే నవరత్నాలంటూ మీ నవరాడుల్ని గురగదీస్తున్నాడు. అలాగే నేనున్నానంటూ అవును నువ్వు ఉంటే ఎంత క్రూరత్వం, దుర్మార్గం, దగ, మోసం ఉంటుందో నిరూపించాడు. అలాగే ఇక దళితులకు అండగా ఉంటానని చెప్పి వాళ్ళ చావులతో తన ఆకలి మంటలు ఆపుకుంటున్నాడు ఈ జగన్. వాళ్ళ అక్క చెల్లెలు నా అన్నదమ్ములంటూ వాళ్ళ ఆస్తిలో హక్కడుగుతున్నాడు ఈ జగన్. ఆడవాళ్ళకి అండగా ఉంటానని చెప్పి వాళ్ళ ఉసురు పోసుకుంటున్నాడు ఈ జగన్. అలాగే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అంటూ ఈ కంత్రి పాలన చేస్తున్నాడు ఈ జగన్. న్యాయం చేస్తానని నయవంచకుడిగా తయారని ఈ జగన్. అలాగే అన్నిటి విషయాలు ధరలు చూస్తే ఆకాశానికి అంటుకున్నాయి. మన ఆర్టీసీ పన్నుల రేట్లు అయితేనేమి, లేకపోతే విద్యుత్ ఛార్జీలు అయితేనేమి, పెట్రోల్ ధరలు అయితేనేమి, డీజిల్ ధరలు అయితేనేమి అన్ని కూడా ఆకాశానికి ఉంటున్నాయి. ఈ రైతుల వ్యవస్థను తీసేసి మరి రైతులు ఇవాళ అప్పుల్లో, ఆత్మహత్యల్లో మన దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాడు ఈ జగన్. అలాగే పోలవరం ప్రాజెక్టు దాన్ని తీసుకెళ్లి గోదావరిలో కలిపేసి మరి జగన్ ని తన ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ చేసిన ఈ కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకి ఒక్క చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు ఈ జగన్ ప్రభుత్వం. అలాగే ఇక చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో అతని దుర్మార్గాలకి, అతని అవినీతికి, అతను దగా మోసానికి, అసలు శిశుపాలుడికి ఎలా 100 తప్పులు నిండితే గాని అతనికి సరైన శిక్ష పడలేదో అలాగే వాళ్ళ 100 కాదు కదా, 100 దాటిపోయాయి. ఇక మనమంతా అతనికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైనది. అలాగే ఎవరైనా అతను ఎవరైనా ఈ యొక్క తన విధానాల్ని, ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నిస్తే వాళ్ళని భయోందనకు గురి చేయడం, లేకపోతే హత్య కూడా చేస్తున్నాడు. మనం చూసాం. మన ఈ యొక్క కోవిడ్ విపత్కర సమయంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ని మానసిక ఆందోళనకు గురి చేసి అతను మరణానికి కారకుడు అయ్యాడు ఈ జగన్. అలాగే జడ్జి రామకృష్ణ గారి మీద కేసులు బనాయించి ఆయన కూడా మానసిక ఆందోళనకు గురి చేశారు. అలాగే ఈ యొక్క ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకు ఎస్సీలు, దళితులు, పేద దళితులకి శిరోమండనం చేయించాడు ఈ జగన్. అలాగే వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన అతని కార్ డ్రైవర్ ని హత్య చేసి డోర్ డెలివరీ చేశారు. అలాగే రాజధాని గురించి ఉద్యమించిన నాయకులందరి మీద ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయించి ఇలాంటి ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఘోరాలకి పాల్పడ్డాడు ఈ జగన్ వాళ్ళ ప్రభుత్వం. మరి ఇవాళ మనం ఒకటే చెప్పదలుచుకున్నాం మీకు, అదేంటంటే ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రానికి అండ దండ తెలుగుదేశం జెండా. తెలుగు పసుపుపొచ్చు దండు కదిలితే అక్కడ జగన్ గుండెల్లో దడ మొదలైంది. అప్పుడే మొదలైపోయింది. అప్పుడే చాలా జిమ్మిక్కులు కూడా చేస్తున్నారు మళ్ళీ అధికారంలో రావడానికి. నేను ఒక్కడినే అంటాడు. ఒక్కడి వెళ్ళవుతావు, నిన్ను నువ్వు ఒక్కడిని చేసుకున్నావు. అక్కడి చెల్లిని ఇంటి నుంచి తరిమేశాడు. మరి తన బాబాయిని హత్య చేసిన నిందుల్ని కాపాడుతూ, తన బాబాయిని హత్య చేసిన నిందితుల్ని కాపాడుతూ చెల్లికి ద్రోహం చేసే మరి వాళ్ళకి సమాధానం చెప్పానండి. లేకపోతే అధికారంలోకి రాగానే ఈ సిపిఎస్ తీసేస్తానని నమ్మబలికి ఉద్యోగుల్ని మోసం చేశాడు. ఆ ఉద్యోగులకి సమాధానం చెప్పండి. లేకపోతే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని యువతని నమ్మబలికి మోసం చేసి వాళ్ళని మరి మత్తు పదార్థాలకి, గంజాయికి, డ్రగ్గులకి
బానిసలు చేశాడు. వాళ్ళకి సమాధానం చెప్పండి. ఇట్లన్నిటికీ సమాధానం చెప్పండి. ఇవాళ రాయలసీమ, తెలుగుదేశం పార్టీ రాయలసీమను రాయలసీమ చేస్తే ఈ వైకాపా ప్రభుత్వం రాయలసీమని నెత్తురు మరకల చేసింది. మన తెలుగుదేశం రాయలసీమను యొక్క పగల సెగలను చల్లార్చి రాయలసీమను శాంతికి నికేతనంగా చేస్తే ఈ ప్రభుత్వం కత్తుల మనల మీద రక్తాన్ని చిందించింది. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం కాలువల్లో కృష్ణమ్మను ప్రవహింపజేస్తే, అలాగే బీటలు బారిన ఆ రాయలసీమ బీడు భూములను సస్యశామలం చేస్తే ఈ వైకాపా ప్రభుత్వం పుటకేక్షలను పెంచి పోషించి అదే కాలువల్లో నెత్తురి టేరులను ప్రవహింపజేసింది. అభినవ మొన్నే జరిగింది అంబేద్కర్ గారి జయంతి. మరి ఆ అంబేద్కర్ గారు మన ఎంతో అద్భుతం, అంటే మనకు వేదం కంటే కూడా భగవద్గీత కంటే ఎంతో పవిత్రమైన మన రాజ్యాంగాన్ని నిర్మాత ఆయన. ఆ తర్వాత అభినవ అంబేద్కర్ గారు అంటే మన ఎన్టీ రామారావు గారిని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీకు ఓటు హక్కు ఉంది. మరి ప్రజాస్వామ్యంలో ఈనాడు ఓటు అనే ఆయుధం, దాని మీదంతా సద్వినియోగపరుచుకుని మరి మీ ఉద్దేశాన్ని వ్యక్తపరచుకోవడానికి, మరి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సరైన మన ప్రతినిధుల్ని ఎన్నుకోవడం కోసం, సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న యథాస్థానాలను తొలగించడం కోసం, అలాగే సామాజిక న్యాయం చేయడం కోసం మరి మీరంతా కూడా ఈ ఓటుని ఎక్కడ కూడా కొదువు పెట్టకుండా, వెలకెట్టకుండా మీరు దీన్ని సరిగా వినియోగించుకున్నారో ఈ యొక్క ఏదైతే మధ్య విద్వేషాలు ఉన్నాయి వీటిలన్నింటినీ కూడా దూరం పెట్టి మీ స్వార్థాలకు, మీ స్వప్రయోజనాల కోసం ఈ ఓటుని వాడుకున్నారో ఈ ఓటుని మీరు దుర్వినియోగం చేసినట్టు అవుతుంది. అలాగే మీ యొక్క స్వాతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని మీరే దాన్ని కురి చేసిన అవుతుందని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎటువంటి అద్భుతమైన అభ్యుదయ కార్యక్రమాలు చేపట్టింది తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు. అన్ని వర్గాల వాళ్ళకి, మన నిరుద్యోగులైన మన దళితులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆనాడు సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి, మరి ఆనాడు ఇన్నోవా కార్లు ఇచ్చి వాళ్ళకి జీవనోపాధి కల్పించింది మన తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే దళితులైన ఈ యొక్క యువ పారిశ్రామికవేత్తలకు ₹1 దాకా ఆర్థిక సాయం అందించింది మన తెలుగుదేశం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎస్సీ వార్డుల్లో కూడా సీసీ రోడ్లు, అలాగే సీసీ డ్రైన్లు నిర్మాణం చేసింది మన తెలుగుదేశం ప్రభుత్వం. మరి రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, అంటే మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా మీ అందరు న్యాయం చేస్తాము. మళ్ళీ ఈ యొక్క అంబేద్కర్ విదేశీ విద్య ఏదైతే ఉందో, అలాగే ఈ ఏపీఐఐసి ద్వారా మీకు, అలాగే ఈ కార్పొరేషన్ ద్వారా, ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మీకు రుణాలు అందరికీ అందజేస్తాము. అలాగే బెస్ట్ అవైలబుల్ స్టడీస్ BAS మీకు అందజేస్తాము. అలాగే ప్రతి పేద దళితుడికి కూడా 2 ఎకరాలు కొనుగోలు భూమిని ఇస్తాము. అలాగే సివిల్ సర్వీసెస్ కి అందరూ కూడా ఉచితంగా శిక్షణ ఇస్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. మరి మా బీసీ సోదరులున్నారు, ఆనాడు జస్టిస్ పున్నయ్య గారికి, అంటే కెఎల్ నారాయణ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు సర్కారియా కమిషన్ జస్టిస్ పున్నయ్య గారి ఆధ్వర్యంలో ఆనాడు ABCD వర్గీకరణ చేసి దాని ఆమోదం పొందాం రాష్ట్రపతి నుండి కేంద్రాన్ని పంపించి. అప్పుడు సుమారుగా 22,000 అదనపు ఉద్యోగాలు వచ్చినాయి మన రాష్ట్రానికి, మన దళిత సోదరులకు. అలాగే ఆ తర్వాత మొన్న 2014 ఎన్నికల ముందు కూడా, 2019 ఎన్నికల ముందు కూడా మనం ABCD
వర్గీకరణ చేసి పంపించడం జరిగింది రాష్ట్రపతి గారికి. దానికి ఆయన అంటే ఇప్పుడు మోడీ గారు దానికి ఆమోదయోగం తెలియజేశారు. రేపు ప్రభుత్వం రాగానే దానికి ఆమోదయోగ ముద్ర కూడా వేయిస్తామని, దాన్ని చేయిస్తామని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మా మైనారిటీ సోదరులారు, మరి మైనారిటీల కోసం చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 50% సబ్సిడీతో కూడిన రుణాలు సుమారుగా 45,244 మందికి లబ్ధిదారులకు అందించడం జరిగింది. అలాగే ఈ యొక్క నూర్ భాష అయితే ఫెడరేషన్ స్థాపించి రాష్ట్ర నూర్ భాష దానికి 50 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దాని తర్వాత ముస్లింల విద్యార్థులకు విద్యా వ్యాప్తి కోసం ఆనాడు ఉర్దూ మీడియం, ఇంగ్లీష్ మీడియము, ఈ యొక్క గురుకుల పాఠశాలలు అయితేనేమి, లేకపోతే జూనియర్ కాలేజీలు అయితేనేమి, ఐఐటీలు అయితేనేమి, ఇవన్నీ కూడా పాలిటెక్నిక్ కాలేజీలు అయితేనేమి, ఇవన్నీ కూడా సమకూర్చడం జరిగింది. అలాగే మా మెరిట్ స్టూడెంట్స్ కి అంటే ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ మైనారిటీస్ అందరూ కూడా, విద్యార్థులందరూ కూడా అది వాళ్ళకి లభ్యమయ్యేటట్టు చేసింది మన తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే మౌజర్లకు, ఇమాంలకు 5,000 రూపాయలు, అలాగే 3,000 రూపాయలు ప్రతి నెల తప్పకుండా వాళ్ళకి ఈ యొక్క గౌరవ వేతనాలు ఇచ్చింది మన తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే దుల్హన్లు అంటే ఎటువంటి షరతులు లేకుండా ప్రతి ముస్లిం సోదరిమణికి తన పెళ్లికి షాదీ కానుక ఇవ్వడం జరిగింది 50,000 రూపాయలు, ఎటువంటి బేషరతుగా, ఎటువంటి షరతులు లేకుండా. అలాగే మన ప్రతి రంజాన్ పండుగకి 11 లక్షల మంది ఈ వైట్ కార్డ్ హోల్డర్స్ కి మనం రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. ఇలాంటివి ఎన్నో. అలాగే కర్నూలు ఇక్కడ ఉర్దూ యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అక్కడ అమరావతిలో 5 ఎకరాలు ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ పెడతామని మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే విజయవాడ అక్కడ కూడా ఒక హజ్ హౌస్ నిర్మిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క ఏదైతే ఈ వేతనం ఉందో అది దాన్ని కూడా పెంచుతామని, దుల్హన్ ఏదైతే మన ఉందో 50,000 రూపాయలు దాని 1,00,000 రూపాయలు చేస్తామని, ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు మీ యొక్క సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం. ఎప్పుడూ మిమ్మల్ని ఓటర్ల రూపంతో చూడలేదు. మేము మిమ్మల్ని కూడా సామాజికంగా, రాజకీయంగా పైకి తీసుకురావాలని ఉద్దేశంతోనే ఎప్పుడు మిమ్మల్ని గౌరవించింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. కాబట్టి మీరంతా కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, మరి నేను చెప్పాను మీకేం కావాలో, అలాగే ఈ యొక్క బీసీలో ఏదైతే ఏబిసిడి ఈ ఉందో ముస్లింలు పరిగణించబడతారో ఈ కేటగిరీలో అది తీసేస్తారు అని ఈ వైకాపా వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ మాటలు నమ్మకండి, తీసే ప్రసక్తే లేదు. అలాగే బీసీలు ఏదైతే 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తామన్నామో అది కూడా తీసేస్తామని త్వరత పెట్టి తీసేస్తారంటున్నారు. మరి ఇవాళ ఒకసారి ఆలోచించండి, మన ఈ వైకాపా ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రాభివృద్ధి కోసం ఎంత అప్పు చేసిందో. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. 12 లక్షల కోట్ల రూపాయల్లో మనం ఎంత ఖర్చు పెడుతుంది ఆలోచించాలి. వీళ్ళంతా 2,500 లక్షల కోట్ల రూపాయలు ఈ ముందు 3 సంవత్సరాలు ఒక రాజధాని అంటూ కాలం వెళ్ళబుచ్చింది. దాని తర్వాత నవరత్నాలు అంటూ ఈ అప్పు చేసి మీ అందరి నవనాడుల్ని విరుస్తుంది ఈ వైకాపా ప్రభుత్వం. మరి మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమవుతోంది, ఎక్కడికి పోతోంది వీళ్ళందరూ ఆలోచించాలి. మద్యం అతను జయ బ్రాండ్ మద్యం చీఫ్ లిక్కర్ అని జయ బ్రాండ్ మద్యాన్ని తీసుకొచ్చి లక్షల కోట్ల దోపిడీ చేస్తున్నాడు. అలాగే ఇంకా ముందు 100 సంవత్సరాల వరకు
ప్రజలకు అందకుండా ఈ ఇసుక పాత్రలను తవ్వేసి లక్షల కోట్లు దోచేసుకుంటున్నాడు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేస్తున్న ఈ యొక్క కల్తీ మద్యాన్ని తాగించి లక్షల కోట్ల మంది ఆడపడుచుల తాళబొట్లు తెంచాడు. ఇంకా ఎన్ని మాయలు చేస్తాడో, ఎన్ని మోసాలు చేస్తాడో. పొరపాటున మీరు అతను ఓటేస్తే ఎన్ని అరాచకాలు, ఎన్ని అక్రమాలు చేస్తాడో ఒక్కసారి మీరందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది. కాబట్టి మనం ఒకటే చెప్పాలి, ఇక జగన్ నీ ఆటలు సాగవు, నీ పొగరు నడుము విరిచేసే రోజు వచ్చింది, నీ నరాలు తెగిపడే సమయం వచ్చింది. అణువణువులో నిండిన నీ అహంకారం అంతమయ్యే ఎన్నికల యుద్ధం మొదలయ్యింది. అలాగే ఎన్నేళ్లు నువ్వు సాగించిన ఈ అరాచక ప్రభుత్వం మరి ఇలా పడిపోయే ఈ యొక్క సమయం, ఈ యొక్క ఏదొక ఎన్నికల సుమాయి రాబోతుందని మీరందరూ ఐక్యంగా ఉండి రేపు వైకాపాని ఓడించాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇన్నాళ్ళు మళ్ళీ అతను కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మరిచి తన ఇష్టానుసారంగా ప్రజలను కష్టపెట్టి మరి చేసిన దుర్మార్గాలకు చరమగీతం పాడతాం. అలాగే సమరసింహ నినాదంతో పట్టుపట్టి అలాగే అతని ప్రభుత్వాన్ని కూరుస్తాం అని మీరందరూ ఐక్యంగా ఉండి మళ్ళీ మన రాష్ట్రంలో మనకు కావలసిన ప్రభుత్వాన్ని, జవాబుదారీ ప్రభుత్వాన్ని అందించాలి. మీకోసం, సంక్షేమం కోసం, అభ్యుదయం కోసం, సంరక్షణ కోసం పనిచేసే ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని ఒకసారి అతనికి వినపడేలా, అతని గుండెలన్నీ అతని గుండె బెదిరేలా మీరందరూ కలిసికట్టుగా ఉండి ఈ ఓటు అనే హక్కును మీరు వినియోగించుకొని తగిన శాస్తి చెయ్యాలని మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. సో ఇవాళ మీరంతా కూడా ఇన్ని చేశాం కార్యక్రమాలు, దేశంలోనే ప్రపంచంలోనే ఏ ప్రభుత్వం చేయనన్ని పథకాల్ని ప్రవేశపెట్టి, అలాగే దానికి తరుణోపాయంగా రాష్ట్రం విభజన తర్వాత మనం 17,000 కోట్ల రూపాయలతో వచ్చాం. ఒక రాష్ట్రంలోని రాజధానిగా వచ్చాం మనం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అనుభవంతో ఆయన ఈ యొక్క ఆర్థిక వనరులను సృష్టించి ఎన్నో ఈ యొక్క ఏదైతే 17,000 కోట్ల రూపాయలు ఉందో ఆ లోటును భర్తీ చేసి మరి మన తలసరి ఆదాయం తెలంగాణతో సరి సమానంగా మన రాష్ట్రాన్ని మనం పైకి తీసుకోవడం జరిగింది. ఈనాడు మరి మనం రేపు వీడు చేసిన అప్పులు తీర్చేది ఎవరు? మీరే. ఆ భారం పడేది మీ మీదే. రేపు మళ్ళీ వచ్చాడు అనుకోండి, ధరలు పెంచుతాడు, అలాగే పన్నులు వేస్తాడు. ఇప్పటికే బోల్డని పన్నులేసి ఇంటి పన్ను, నీటి పన్ను, అలాగే ఆస్తి పన్ను, అలాగే చివరికి చెత్త మీద కూడా పన్ను వేసి వాటి రేట్లన్నింటినీ కూడా ఇప్పటికే పెంచేసి బాధుడే బాధుడు. అందరూ తల మీద చేతులు పట్టుకున్నారు. ఇదేం కర్మరా. సరే, ఎలా వచ్చాడు అధికారంలో? కంటే కోడికత్తి లేకపోతే గొడ్డలి, ఇట్లా రెండుతో వచ్చాడు. ఇవాళ కర్నూలు జిల్లా ఉంది, మరి చూస్తున్నాం. అభినవ భగీరథులన్నా నేను ఇప్పుడే నందికొట్టుకూరుకి వెళ్ళొస్తున్నాను. అక్కడి నుంచే మొదలవుతుంది మనకి ఈ కృష్ణా జలాలు అన్ని ప్రాజెక్టులన్నీ. అప్పుడు మనం మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టింది, చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసినవి. అది హెచ్ఎన్ఎస్ఎస్ కావచ్చు, ఎస్వీబీసీ కావచ్చు, లేకపోతే గాలేరు నగరి కావచ్చు, తెలుగు గంగ కావచ్చు, అన్ని కూడా అక్కడి నుంచే. మరి వాళ్ళ ప్రభుత్వం దేని గురించి కూడా పట్టించుకొని పరిస్థితుల్లో ఉంది. చాలా అధ్వానంగా అసలు ఎవడైతే ఇప్పుడు ఎట్లా ఉందంటే ఈ యొక్క జగన్ దృష్టిలో అభివృద్ధి అంటే కరప్షన్, అంటే దోచుకుని దాచుకోవడమే అభివృద్ధి జగన్ దృష్టిలో. కాబట్టి అందరూ కూడా ఈ పైశాచిక ఈ సైకో పోవాలి.
ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలి, మన సైకిల్ రావాలి. ఇవాళ అందరం కలిసాం. భరతను నేను ఒక్కడినే అంటాడు. మీ సానుభూతి పొందడానికి ఒక్కడు వెళ్ళవుతావు. అందరిని నువ్వే దూరం చేసుకున్నావు, మీ ఇంట్లో దూరం చేసుకున్నావు. సలహాదారులని 100 మంది ఆఫీసర్లు పెట్టుకున్నావు. ఒక్కడి సలహా తీసుకోవు, జీతాలు మాత్రం ఇస్తావు. దుష్ట నలుగురున్నారు, వాళ్ళ సలహాలే తీసుకుంటాడు, ఎవరి మాట వినడం. అలా తయారైంది అతను. కాబట్టి మీరు ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ నేను చెప్పినట్టు ఈ ఓటు అనే హక్కును మీరు వినియోగించుకోవాలి. ఇవాళ అందరం కలిసాం. మరి ఈనాడు ఈ యొక్క కూటమి యొక్క కలయిక అంటే ఒక నిప్పుల ఉప్పెన. ఈ కూటమి ఒక కలయిక అంటే ఒక అగ్నిపర్వతపు విస్ఫోటనం. అలాగే ఈ కూటమి యొక్క కలయిక అంటే అదొక పాశుపతాస్త్రం. గుర్తుపెట్టుకోండి. చాలా ఉన్నాయి. ముస్లింలు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాల్లో మరి చదువుల్లో 4% ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని చట్టబద్ధం చేయడానికి మేము కృషి చేస్తాం అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ మనం చేసుకోవాలంటే కేంద్రం మీద కూడా మనం ఆధారపడాలి. ఎందుకంటే ఇతని సైకో పాలనలో రాష్ట్రం చాలా సంవత్సరాలు, ఒక 20-25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం. కానీ మనకుంది విజనరీ, ప్రపంచానికే ఒక ఆదర్శమైన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. దానికి వాయువు కూడా తోడైంది. సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన 2014లోనే జనసేన పార్టీని స్థాపించడం, మరి అప్పటి నుంచి కూడా అవిశ్రాంతంగా ఏ సమస్య వచ్చిన రాష్ట్రంలో ఆ సమస్యలపై పోరాడుతూ అలాగే ఆ పార్టీని కొనసాగిస్తూ ఇవాళ అందరం చేతులు కలిపాం. అక్కడ మనకు అవసరమైన నిధులు, మరి చట్టబద్ధంగా మనం చేసుకోవలసిన కొన్ని పనులు మనం చేసుకోవాలంటే మన కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయకారాలు కూడా చాలా అవసరం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఈ జరుగుతున్న ఎన్నికల సంగ్రామంలో మీరంతా కూడా మీ యొక్క పవిత్రమైన విలువైన ఓట్లను వెయ్యాలి. ఇది అభ్యర్థన కాదు, ఇదొక ప్రతి తెలుగువాడి గుండె మంట. అతన్ని గుణపాఠం చెప్పి ఇంటికి తరిమే వరకు ఆ మంట ఆరకూడదు. ఇది ప్రతి తెలుగువాడి పౌరుషం. అతని ఇంటి తరిమేదాకా ఆ రోషం నిద్ర పోకూడదు అని తెలియజేసుకుంటూ, ఏదైతే మీరు ఈ ఉత్సాహంతో, ఉవ్వెత్తిన ఉత్సాహంతో ఈనాడు ఇక్కడ నేను ఇచ్చే సందేశాన్ని వినడానికి వచ్చారో, ఇక నిద్ర పట్టకూడదు. నా కార్య నా దురిన నా సుఖం నా నిద్ర, ఇక రమ్మన్నా రాకూడదు. అవిశ్రాంతం ఈ యొక్క ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని మన భవిత కోసం, మన రాష్ట్ర భవిత కోసం, అలాగే మన భావతరాల భవిష్యత్తు కోసం మనమంతా ఇలాగే ఐక్యంగా ఉండి, రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు. నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి మాలని, మంచి చేతులు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాన్ని, రజకుని, నాయబ్రాహ్మణుని, కలుగిత కార్మికుడిని, కల్వశోలని, యాదవుణ్ణి, ఆపదలాదుకుని వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మనం అనిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, పుచ్చపల్లంలో కాపుని, అలా మీరు ప్రతి ఒక్కళ్ళు అనుకోవాలి. మతాలు, కులాలు ఇవి కాదు మనం కూడిపెట్టేది. కాబట్టి అందరూ కలుసుంటేనే ఇవాళ వీళ్ళందరూ కలుసున్నాం. మొత్తం హిందువులైతేనేమి, ముస్లింలైతేనేమి, అన్ని కులాల వారంతా కూడా ఒక వసుదైక కుటుంబంగా, ఒక ఉమ్మడి కుటుంబాలా కలుసున్నాం. మనలో చిచ్చు పెట్టడానికి చూస్తారు. చిచ్చు కాదు కదా, వాడిని చచ్చేదాకా, వాళ్ళందరినీ చంపేదాకా మనం వాళ్ళని వదిలిపెట్టమని మీరందరి సభాముఖంగా
ఒక శబ్దం పూనండి. मैं हिंदुस्तान हूँ, हिमालय मेरे सरहदों के निगमा और गंगा मेरी पवित्रता की सौगंध। तारीख के इब्तिदा से मैं अंधेरों और उजालों का साथी हूँ और मेरे खाक पर संगमरमर में चादरों में लिपटी हुई इमारतें दुनिया से कह रही है कि जालिमों ने मुझे लूटा, मेहरबानों ने मुझे संभाला, नादानों ने मुझे जंजीरें पहना दी और मेरे चाहने वालों ने उन्हें खाट फेंका। सारे जहां से अच्छा हिंदू सीता हमारा, हम बुलबुले हैं इसके, ये गुल सीता हमारा। అలాగే వాళ్ళ కర్నూలు విషయానికి వస్తే ఇక్కడ ఎమ్మెల్యే జగన్ ఏమో దీన్ని ఏదో స్మార్ట్ సిటీ చేస్తానన్నాడు. నాకు 23 ఎమ్మెల్యేలు అందరినీ గెలిపించమన్నాడు. 23 ఇచ్చారు. ఏం పీకాడు? ఏం అభివృద్ధి చేశాడా? స్మార్ట్ సిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఆ వ్యవస్థను ఏదైనా నిర్మించాడా? ఇక్కడ ఉన్నాడు ఎమ్మెల్యే, ఆయన చేసిన అభివృద్ధి ఏంటి? 5 సంవత్సరాల్లో ఈ ఆస్తుల్ని అక్రమాలు చేయడం, భూముల్ని, లేకపోతే ఉద్యోగాలు ఇప్పిస్తానని అందరి దగ్గర డబ్బు తీసుకోవడం. ఇతను ఇప్పుడు మార్చారు. ఇప్పుడు వచ్చేవాడు ఎందుకు మార్చాడు? అతను పప్పం గడిపాడు కాబట్టి. ఇక ఇంకోటికి అవకాశం, ఇంకోటి రావాలి మళ్ళీ దోచుకోవడానికి. సో జాగ్రత్త, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. రేపు పెట్టుకుని మన పూర్వ వైభవం మళ్ళీ తీసుకురావడానికి, మన పునరావృత్తి కావడం కోసం మన రాష్ట్రానికి, అలాగే మన ఉనికిని ఇవాళ దురదృష్టవశాత్తు ప్రపంచ పటంలో ఉండేవాళ్ళం మనం ఇవాళ అందరు నవ్వుకునే హాస్యాస్పదం చేసే పరిస్థితిలో ఉన్నాం ఈనాడు. మనం ప్రతివాడు నవ్వుకుంటున్నాడు. ఏది తెలుగు వాళ్ళు రాజకీయ చైతన్యం అంతా ఇవైపోయింది. బూడిదలో పోసిన పన్నీరు అయిపోయిందా? చెవిటోడు చెవిలో ఊదిన శంఖమైందా? కళ్ళు లేని కబుతులైపోయారా తెలుగు వాళ్ళందరూ అని ప్రపంచ దేశాలన్నీ మనల్ని చాలా చులకనగా చూస్తున్నాయి. ఎటువంటి గతం ఉండేది మనకి. కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. మనకి గతం నుంచి కూడా యువకులు ఉన్నారు ఇక్కడ. ఇవాళ మీరే మొదటిసారి ఓటు హక్కు చాలా మందికి వచ్చింది ఇక్కడ. దాన్ని మీరు సరిగ్గా సద్వినియోగపరచుకోండి. లేకపోతే ఇతను చేసే అక్రమాలకి, ఇతను చేసే మోసాలకి అతని యొక్క దూరదృష్టి కూడా అదే. ఏంటంటే ఇవాళ ఈ భూమి రిజిస్ట్రేషన్ ఇది కూడా తీసుకొస్తారు కొత్త ఒక సెక్షన్. అదేంటంటే అతని పాస్బుక్ మీద అతను ముద్ర వేసి అతని బొమ్మ ఉండి మొత్తం పుస్తకాలనేమో అతని దగ్గర ఉంటాయి. రేపు మీరు పొరపాటున సరి చేసుకొని చూసుకోలేదనుకోండి, మీ భూమి పత్రాలు, మీ రిజిస్ట్రేషన్ అవి ఉంటాయి, కానీ వాటి మీద అప్పు ఉంటుంది. అప్పు ఈ పాస్ పుస్తకాలు పెట్టి, పట్టా పుస్తకాలు పెట్టుకుని అప్పు చేస్తాడు. గుర్తు పెట్టుకోండి. అప్పు చేసి ఇవాళ తీసేశాడు రాష్ట్రాన్ని. అసలు మనమే ఈ రాష్ట్రంలో లేకుండా చేయడమే, అది చూడడమే అదొక పైశాచికం. అందుకే సైకో అన్నారు తల్లి. అదొక లక్షల కోట్ల పక్షుడు అవినీత, అలాగే నిన్న పక్షపాత రూపకుడు, అవినీతి పక్షకుడు అని, అలాగే ముఖ్యమంత్రి మా మూర్ఖుడు, అలాగే దేశ జగన్ మెరిగిన జగన్ నాటకుడు, అలాగే రాష్ట్రానికి రావణ పాలకుడు, ధన మాన ప్రాణ చోరకుడు ఈ జగన్. గుర్తుపెట్టుకోండి మీరంతా. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు రేపు ఎన్నికల్లో మళ్ళీ మీ ఓట్లన్నీ వేస్తారు తెలుసు నాకు. వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి. మన తెలుగుదేశం పార్టీ ఇరు అభ్యర్థుల్ని, అటు మా టీజీ భరత్ బాబు అయితేనేమి, లేకపోతే మా నాగరాజు గారిని అయితేనేమి పార్లమెంటుకి సభ్యుడు, ఈయన ఇద్దరి అసెంబ్లీ పార్లమెంటు 2 ఓట్లు సైకిల్ గుర్తుకేసి గెలిపించాల్సిందిగా గెలిపిస్తారు ఆ నమ్మకంతో ఇక్కడి నుంచి పెడుతున్నాను నేను. ఎందుకంటే యువకుడు అందరూ కూడా, అలాగే నేను చెప్పాను సామాజిక న్యాయానికి ఈరోజు ఇక్కడ ప్రత్యక్ష అభ్యర్థులు. కాబట్టి మీరు ఇద్దరిని గెలిపించి, అలాగే ఎక్కడెక్కడైతే తెలుగుదేశం పార్టీ
లేకపోతే మన ఈ యొక్క జనసేన బీజేపీ అభ్యర్థులున్నారు వాళ్ళందరినీ కూడా గెలిపించాల్సిందిగా మీ అందరినీ సవినయంగా మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. అలాగే కర్నూలుని అభ్యుదయం చేసింది తెలుగుదేశం పార్టీ. నేను చెప్తూ మర్చిపోయాను మధ్యలో. అక్కడ గ్రీన్కో హైబ్రిడ్ పవర్ ఆనాడు 800 ఎకరాలు ఇచ్చి ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. అలాగే మన జయరాజ్ స్టీల్ అది కూడా పూర్తి వస్తుంది. అలా ఇక్కడ ఎంతో మందికి ఎయిర్పోర్ట్, మన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అయితేనేమి, ఇటువంటి ఎన్నో అభ్యుదయ కార్యక్రమాలు చేపట్టి అటు అందరినీ వచ్చే పెట్టుబడిదారులు ఉంటారు వాళ్ళు రావడానికి, వాళ్ళని మరి వచ్చే సదుపాయాలన్నీ సమకూర్చడానికని, ఇక్కడ నిరుద్యోగ సమస్యలు తీర్చడానికని ఇటువంటి అక్కడ మా హిందూపూర్లో మరి అక్కడ కియా పరిశ్రమలు పెట్టారు ఎడారిలో. మరి ఆనాడు పట్టుబట్టి ఏదైతే నాన్నగారి యొక్క ఆశయం కృష్ణ జలాలు ఏదైతే వృధాగా 3,000 టీఎంసీ సంవత్సరానికి సముద్రంలో కలిసిపోతుందో దాన్ని శ్రీశైలం థర్మల్ ఏదైతే థర్మల్ స్టేషన్ గా గుర్తించబడిందో కాకుండా దాన్ని ఇరిగేషన్ టర్మినల్ గా మార్చి ఇటు ఈ యొక్క రాయలసీమను సస్యశ్యామలం చేస్తూ అటు తాగునీరు ఇటు సాగునీరు కూడా అందించిన ఘనత. అందుకనే నేను అభినవ భగీరథులని ఎన్టీ రామారావు గారు, ఒక చంద్రబాబు నాయుడు గారిని. కాబట్టి అన్ని మీకు కూడా పట్టిసీమ అటు గోదావరి కృష్ణా జలాలను అనుసంధానం చేసి మరి ఎవడు కళలో జరగదన్నారు చాలా మంది. అటు తెలుగు గంగ జరగదన్నారు, ఇటు పట్టిసీమ కూడా జరగదన్నారు. రెండు సృష్టికి ప్రతి సృష్టి చేసి చూపించాం. అందుకే నాడు మిమ్మల్ని వచ్చి అడుగుతున్నాం మీ ఓటుని. మా కోసం కాదు, మీకోసం, మన రాష్ట్రం కోసం. దయచేసి ఇవన్నీ కూడా గమనించి మన అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై కూటమి, జై కూటమి, జై కూటమి.